దేశంలో గ్రోత్ రేట్ రాష్ట్రాల టాప్ లిస్టులో ఏపీ స్థానం దక్కించుకుంది. 2024-25 సంవత్సరానికి గ్రోత్ రేట్లో రెండో స్థానంలో నిలిచింది. 8.21% గ్రోత్ రేట్తో దేశంలోనే రెండో స్థానంలో ఏపీ నిలిచింది. 9.69% గ్రోత్ రేట్తో దేశంలో తమిళనాడు మొదటి స్థానం సంపాదించింది. ఏపీ గ్రోత్ రేట్ను నిర్ధారిస్తూ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదిక విడుదల చేసింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో కేవలం 6.19% గ్రోత్ రేట్ను నమోదు చేసుకుంది. అయితే ఏడాది కాలంలోనే 2.02% పెరిగి 8.21%గా నమోదైంది. ఏపీ వృద్ధి రేటు దేశంలో రెండో స్థానానికి చేరడంపై ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పట్టంతో పాటు కాన్ఫిడెన్స్ పెంచేలా వృద్ధి రేటు సాధించామని సీఎం తన ట్వీట్లో పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకువచ్చిన పాలసీలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని సీఎం తెలిపారు. గ్రోత్ రేట్ వృద్ధి రాష్ట్ర ప్రజల సమిష్టి విజయమంటూ సీఎం అభినందనలు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, యామిని, దేశంలో గ్రోత్ రేట్ రాష్ట్రాల్లో టాప్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 2024-25 సంవత్సరానికి గ్రోత్ రేట్ లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఒక ఏజెన్సీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కాన్స్టెన్స్ ప్రైసెస్ లో 8.21% గ్రోత్ రేట్ లో దేశంలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 9.69% గ్రోత్ రేట్ లో దేశంలో మొదటి స్థానంలో తమిళనాడు నిలిచింది. ఏపీ గ్రోత్ రేటు నిర్ధారిస్తూ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ కు రెండో స్థానం దక్కడం పట్ల ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో కేవలం గ్రోత్ రేటు 6.19% మాత్రమే ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏడాది కాలంలో 2.2% పెరిగి 8.21%గా నమోదైంది. కరెంట్ ప్రైసెస్ విభాగంలో 12.02%గా ఏపీ గ్రోత్ రేటు ఉంది. ఏపీ వృద్ధి రేటు దేశంలో రెండో స్థానానికి చేరటంపై ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం గాడిన పట్టడంతో పాటు కాన్ఫిడెన్స్ పెంచేలా వృద్ధి రేటు సాధించాము అని కూడా సీఎం ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఇంధన రంగం సహా పలు రంగాల్లో తీసుకువచ్చిన పాలసీల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి అని కూడా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉద్యానవన పంటలతో పాటు ఆక్వాకల్చర్ లో కూడా వృద్ధి రేటు ఎక్కువగా ఉండటంతోనే ఆంధ్రప్రదేశ్ కు 2024-25 సంవత్సరంలో గ్రోత్ రేట్ ఎక్కువగా వచ్చింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రోత్ రేటు వృద్ధి రాష్ట్ర ప్రజల సమిష్టి విజయం అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ రామారావు.